మోడీ ఇంకోటి ఏంటంటే పహల్గామ్ దాడిలో ఏమైంది అని అంటే మోడీకి చెప్పుకోరు, మీ మోడీకి చెప్పుకోరు అని అన్నారు. మోడీకి చెప్తేనే ఇంత అయింది, యోగికి చెప్తే ఎట్లుంటుంది చూడు, యోగికి చెప్తే ఎట్లుంటుందో ఆలోచన చేయరు. మీ ఊహలకు కూడా అందది. పాకిస్తాన్లో బూడిది కూడా దొరకదు, కుంకుమ లెక్క సన్నగా అవుతుంది మొత్తం, ఎక్కడ ఒక చెట్టు మిగిలేదు. మోడీకి చెప్పినందుకే గింత అయింది. ఎయిర్ బేస్లు ఏమన్నా ఉన్నాయా మీరు చూసుకురా? బేస్ క్యాంప్స్ ఉన్నాయి, ఆర్మీ బేస్ క్యాంప్స్ ఉన్నాయా చూసుకురా? అక్కడ యుద్ధం ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు యుద్ధం ఎందుకు ఆపిరు, యుద్ధం ఎందుకు ఆపిరు అని అంటే, యుద్ధము ఎందుకు ఆపిరు అంటే అక్కడ అణ్వస్త్రాల దగ్గర అణ్వస్త్రాలు లీకేజ్ అయినాయి. సో ఎంబడే యుఎస్ టీం నుంచి వచ్చింది, ఉక్రెయిన్ టీం టర్కీ వాళ్ళు పోయిర్రు. ఇవన్నీ ఎట్లయినాయి అంటే కొర్రాయితోటి నెత్తిగిక్కున్నట్టే. ధర్మం మన వైపు ఉన్నది, ఖచ్చితంగా ధర్మమే గెలిచింది. సో ఇప్పుడు అక్కడ ఏమైంది పరిస్థితి అని అంటే అణ్వస్త్రాలు లీకేజ్ అయిన ప్రాంతం ఏమవుతుందంటే ఒక రేడియేషన్ అనేది ఏర్పడుతుంది. ఆ రేడియేషన్ బారిన పడ్డటువంటి ప్రజలకు వామిటింగ్స్, విరోచనాలు, సో లేని చర్మ వ్యాధులు ఇలాంటివి ప్రబలుతున్నాయని చెప్పేసి మనము సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు చూస్తున్నాము. సో అటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని అంటే మీరు చేసుకున్న పాపం మీకే అదవుతుంది. అట్లా ఎందుకనంటే అటువంటి పరిస్థితి వచ్చేసింది. అట్లా ఎందుకంటే